నమస్తే, వెల్కమ్ టు వీడియో న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా చిక్కుకున్న తెలుగువారి పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. రాష్ట్ర ప్రజలను తిరిగి రాష్ట్రానికి రప్పించేందుకు కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం. వైభవపేటలో జరుగుతున్న మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి నారా లోకేష్ దంపతులు. మహిళా భద్రతా వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత. మహిళా రక్షణకు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని వ్యాఖ్య. పశ్చిమాసియాలో తలెత్తిన యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న రాష్ట్ర ప్రజలను సురక్షితంగా తీసుకురావాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సౌదీ అరేబియా, దుబాయ్, ఖతర్, కువైట్ తదితర దేశాల్లోని రాష్ట్ర ప్రజలను తిరిగి రాష్ట్రానికి రప్పించేందుకు కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. యుద్ధం, విమాన సర్వీసులు రద్దు కారణంగా అక్కడ చిక్కుకుపోయిన వారిని సంప్రదించి తక్షణ సహాయం అందించేలాగా చర్యలు తీసుకోవాలని ఆయన నిర్దేశించారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా అక్కడ చిక్కుకున్న తెలుగువారి పరిస్థితిపై సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్ అధికారులు, ఏపీ ఎన్ఆర్టీ ప్రతినిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని బాణాసంచ తయారీ కేంద్రాల్లో పేలుడు ఘటనలు పునరావృతం కాకుండా రక్షణ చర్యలపై తమిళనాడులోని శివకాశికి వెళ్లి అధ్యయనం చేయాలని స్పష్టం చేశారు. సహాయక చర్యల విషయంలో ఏపీ ఎన్ఆర్టీ, ఆర్టీజీఎస్ కలిసి పనిచేయాలని, నిరంతర పరిస్థితిని పర్యవేక్షించాలని అధికారులకు సీఎం చెప్పారు. కేంద్రం ద్వారా ఆయా దేశాల్లోని భారత రాయబారి కార్యాలయాల్లో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపాలని సూచించారు. వివిధ ప్రాంతాలు చిక్కుకుపోయిన రాష్ట్ర ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి భరోసానిచ్చారు. మంగళగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా సోమవారం రాత్రి 12 గంటలకు దేవస్థాన ఉత్సవ ప్రాంగణంలో నిర్వహించిన శ్రీవారి కళ్యాణ మహోత్సవం విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బ్రహ్మణి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రభుత్వం తరపున నారా లోకేష్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల మధ్య స్వామివారి కళ్యాణాన్ని తిలకించి ప్రత్యేక ఆశీర్వచనాలు పొందారు. దేవాలయ ప్రాంగణానికి చేరుకున్న విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి దంపతులకు ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దివ్య కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నన్నో అబద్దయ్య, ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవి తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం మహిళా రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని వంగలపూడి అనిత స్పష్టం చేశారు. మహిళా భద్రత సమాజ భద్రతకు మూలస్తంభమని, మహిళా అభివృద్ధి దేశ అభివృద్ధికి కొలమానమని పేర్కొన్నారు. ఆడ మగ తేడా లేకుండా పిల్లలను సమానంగా పెంచాలని, ఆడపిల్లలతో పాటు మగ పిల్లలను కూడా బాధ్యతాయుతంగా తీర్చిదిద్దాలని సూచించారు. మహిళా భద్రతా వారోత్సవాల సందర్భంగా విజయవాడ సత్యనారాయణపురం సిగ్నల్ నుండి శివాజీ గేట్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, ఐజీ రాజకుమారి, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు, ఎస్పీ సరిత, ఈగల్ ఎస్పీ నగేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ర్యాలీలో మహిళా భద్రతపై నినాదాలు చేస్తూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత శక్తి టీం బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం మహిళా రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు 4.4% తగ్గినట్లుగా వెల్లడించారు. ఇంట్లో మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని, మహిళా సాధికారత సాధిస్తే కుటుంబం మొత్తం సాధికారత సాధించినట్లేనని చెప్పారు. మహిళా భద్రత సమాజ భద్రతకు మూల స్తంభమని, మహిళా అభివృద్ధి దేశ అభివృద్ధికి కొలమానమని పేర్కొన్నారు. ఆడ మగ తేడా లేకుండా పిల్లలను సమానంగా పెంచాలని, ఆడపిల్లలతో పాటు మగపిల్లలను కూడా బాధ్యతాయుతంగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రతి ఆడపిల్లను తల్లి సోదరి భావంతో గౌరవించాలని, మహిళల పట్ల గౌరవం ఇంటి నుంచే ప్రారంభమవ్వాలని అన్నారు. పిల్లలకు కోట్ల ఆస్తి కంటే సమస్యలను ఎదుర్కొనే ధైర్యం, పరిష్కార శక్తి ఇవ్వటం ముఖ్యమని, తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా ఉండాలని సూచించారు. ఒక తల్లి ప్రసవ వేదనను మాటల్లో చెప్పలేమని, మహిళల శక్తి అపారమని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్త్రీల పక్షపాతిగా ఉన్నారని, మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు.
ఆస్తుల మహిళలకు సమాన వాటా తీసుకొచ్చినది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు అని గుర్తు చేశారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై సెక్సువల్ అఫెండర్ షీట్ ఓపెన్ చేసి కఠిన నిఘా ఏర్పాటు చేస్తామని హోంమంత్రి స్పష్టం చేశారు. మహిళలను గౌరవిస్తూ అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ తరపున వారోత్సవాలు ఈరోజు విజయవాడ కమిషనరేట్లో చాలా అంగరంగ వైభవంగా చాలా స్ఫూర్తిదాయకంగా ఈరోజు స్టార్ట్ అవ్వడం అనేది ప్రత్యేకంగా నేను గౌరవ సిపి గారికి, గౌరవ కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మహిళా శక్తిని ఎప్పుడు కూడా గ్రహించే వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళల్ని ఎలా ప్రోత్సహిస్తారో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ముఖ్యంగా మహిళా భద్రత, అదేవిధంగా చిన్నారుల భద్రత ధ్యేయంగా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రత్యేకంగా దానికి విభాగాన్ని ఏర్పాటు చేసి లాస్ట్ మార్చి 8ని విభాగాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆ విభాగాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఈరోజు మేము చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఉమెన్ క్రైమ్ కూడా సుమారుగా 4.4% తగ్గడం. దీనికి ఒక ఐజీ స్థాయి వ్యక్తిని కూడా మనకు రాజ్కుమారి గారిని కూడా దీనికి ఐజీ లెవెల్లో ఒక ఆఫీసర్ని కూడా అపాయింట్ చేసి ఆ శక్తి టీమ్స్ని ఏర్పాటు చేసి సుమారుగా 164 శక్తి టీమ్స్ కూడా ఈరోజు పనిచేస్తున్నాయి. వాళ్ళు కూడా 112కి కానీ శక్తి యాప్ కానీ ఈరోజు ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందంటే 112కి ఎవరైనా కాల్ చేసినా కూడా వితిన్ 10 minutes to 15 minutes అక్కడ ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా శక్తి టీమ్స్ ఎక్కడైనా ఈవ్ టీజింగ్స్ కానీ అలాంటి జరిగే ప్లేసెస్ ఉన్నా కూడా శక్తి టీమ్స్ ఇమీడియట్గా ఎంటర్ అవ్వటం. ముఖ్యంగా విజయవాడ కమిషనరేట్లో సీసీటీవీ కెమెరాస్ వల్ల మహిళల పట్ల జరుగుతున్న క్రైమ్ కూడా చాలా తగ్గడం అనేది మనం చూసాం. ఎందుకంటే ఈరోజు సీసీటీవీస్ పని కూడా ఎలా కనిపిస్తుందంటే క్రైమ్ని మనం తగ్గించడంలో సీసీటీవీ కెమెరాస్ పాత్ర చాలా ఎక్కువ ఉంది. వీటితో పాటు డ్రోన్స్ని కూడా ఈరోజు మనం డ్రోన్స్ని కూడా తీసుకొచ్చి ఆ డ్రోన్ ఆపరేషన్స్ని కూడా విజయవాడ కమిషనరేట్లో లేడీస్ చేత, ముఖ్యంగా మహిళా కానిస్టేబుల్స్ అందరి చేత కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇప్పించి మహిళా కానిస్టేబుల్ చేత డ్రోన్ ఆపరేటింగ్ కూడా చేయించడం అనేది కూడా నిజంగా ఒక ఉద్యమం కింద చెప్పాలి, ఒక మంచి పరిణామం కింద కూడా భావించాలి. ఈరోజు మేము ప్రత్యేకంగా మహిళలకి రక్షణ విషయంలో పూర్తి బాధ్యత తీసుకుంటున్నాం. అదేవిధంగా మహిళలందరూ కూడా ఒక సేఫ్టీ ఎన్వైరన్మెంట్లో ఉండాలి అన్న తపంతో ఈరోజు మేము పనిచేస్తున్నాం. దానికి పబ్లిక్ నుంచి కూడా సపోర్ట్ కావాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. గత 3 నెలల్లో రాజధానిలో నిర్మాణ పనులు వేగంగా పుంజుకున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. రాబోయే 3 ఏళ్లలో పరిపాలనకు సంబంధించిన భవనాలు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. రహదారుల పనులు 3 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఈసారి వర్షాకాలంలో నిర్మాణ పనులకు ఇబ్బంది లేకుండా భూగర్భ పనులను ముందుగానే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణ పనుల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు అందుకు తగ్గట్టుగా నిర్మాణ సంస్థలు పని చేయాలంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆ పనుల్ని కూడా ఇప్పటికే మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు కూడా సమీక్ష చేసి కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మనతో మంత్రి నారాయణ ఉన్నారని అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి, రాజధాని అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అసలు వాళ్ళు ఏమేమి బిల్డింగ్స్ అనేది ఇన్స్పెక్ట్ చేశారు ఏంటి అంటే మొత్తం 4026 అధికారులకు యాక్చువల్గా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వాటిల్లో ఈరోజు షాప్ నుంచి వాళ్ళ కన్స్ట్రక్షన్ నేను యాక్చువల్ విజిట్ చేశానండి. వాళ్ళ దాంట్లో అయితే మెజారిటీ టైల్స్ అయిపోయింది, తర్వాత వాల్ పుట్టి అయిపోయింది, ఎలక్ట్రికల్ వర్క్స్ చేస్తున్నారు, డోర్స్ బిగిస్తున్నారు, బాత్రూమ్స్ కంప్లీట్ చేశారు, అవుట్ సైడ్ పెయింటింగ్ కూడా కొన్ని బిల్డింగ్స్ అయినాయి. అయితే బేసిక్గా రోడ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. వాటర్ వర్క్స్, డ్రైన్ వర్క్స్, స్టామ్ వాటర్, సివరేజీ, ఎలక్ట్రికల్ లైన్స్ ఆ వర్క్ కూడా మొదలుపెట్టారు. ఇది కూడా వీలైన తొందరలో కంప్లీట్ అయిపోయి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సార్, నిన్న సీజే గారు అయితే కొన్ని భవనాలకు శంకుస్థాపన చేశారు. వాటిని ఎప్పటికల్లా పూర్తి చేశారు. అదేవిధంగా మీరు అనుకున్న సమయానికి మొత్తం బిల్డింగ్స్ అన్ని కన్స్ట్రక్షన్ జరగబోతున్నాయి. ఇవన్నీ కూడా ఏదైతే శంకుస్థాపన చేశారో అవన్నీ టెండర్ డేట్ ప్రకారం 100% పూర్తి చేయడం. సార్, కొంతమంది అధికారులపై మీరు అసహనం వ్యక్తం చేశారు. సరైన సమయానికి సరిగ్గా పనులు చేయట్లేదని చెప్పి కూడా మీరు అసహనం చేసిన పరిస్థితి. వాళ్ళకి ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు? అంటే వాళ్ళందరికీ టార్గెట్ ఇచ్చామండి. టార్గెట్లో డివేట్ కాకుండానే ఎక్కడైతే అంటే ఇప్పుడు డోర్స్ ఉన్నాయి, ఇప్పుడు అన్ని వర్క్స్ బాగా జరుగుతున్నాయి, డోర్స్లో స్లోగా జరుగుతుంది. అదే చెప్పాము, డోర్స్ ఇమీడియట్గా వర్క్ చేయమని. ఆ విధంగా ప్రతిదీ అంటే పుట్టి కావచ్చు, ఎలక్ట్రికల్ వర్క్ కావచ్చు, ఎంఈపీ వర్క్స్ ఇంకా ఏదైనా ఉంటుంది కావచ్చు, తర్వాత డోర్స్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, తర్వాత బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రింకింగ్ వాటర్, ప్రతి ఐటమ్ని అటు సిఆర్డీఏ అధికారులు, అటు పిఎంసీ ఎవరైతే వండారో వాళ్ళందరూ మేము డిస్కస్ చేసుకొని ఇన్స్పెక్ట్ చేసి ఆ కంపెనీ వాళ్ళకి ప్రతి వర్క్ని టార్గెట్ ఓరియంట్గా చేస్తున్నాం. ప్రతి కంపెనీ ప్రతి వర్క్, పెయింటింగ్ వర్క్ తీసుకున్న టార్గెట్ ఇచ్చాం.
డోర్స్ వర్క్ ఇచ్చినా టార్గెట్ ఇచ్చాం. పిఎంసీ ఉంది సిఆర్డీలో, వాళ్ళ దగ్గర తయారు చేయించాం. వాళ్ళంతా ఎక్స్పీరియన్స్డ్. దాని ప్రకారం ఎక్కడన్నా తేడా వచ్చినప్పుడు ఇమీడియట్గా వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాం, వాళ్ళు కరెక్షన్ చేసుకుంటున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే రాజధాని అమరావతి పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఖచ్చితంగా అనుకున్న సమయానికి కూడా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అనేది కూడా కంప్లీట్ చేస్తాము. ఏదైతే నిన్న సీజే జరిగిందో అవన్నీ కూడా అనుకున్న సమయానికి కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మంత్రి నారాయణ చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడియోచల్ న్యూస్, అమరావతి నుంచి. ఆంధ్రప్రదేశ్ అనే పేరును ఇప్పుడు మార్చాల్సిన పని లేదని గన్నవరం, దుర్గాపురం, భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి అన్నారు. ఆంధ్రము అనేది కొత్త పేరు కాదు, రామాయణం నుంచి ఉన్న పేరు అని తెలిపారు. మహాభారతంలో ఆంధ్ర గురించి చెప్పడం జరిగిందని, ఈ విషయాలన్నీ నరసింహారావుకి తెలియనివి కావు అని ఆయన స్పష్టం చేశారు. సాహితీవేత్త, ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ఏపీకి సలహాలు ఇవ్వద్దని కమలానంద భారతి తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం దుర్గాపురం భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి గరికపాటి నరసింహారావుకు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాష పేరే ఆంధ్రము, అలా ఆంధ్ర అనే పేరుతోనే చాలా గ్రంథాలు ప్రచురితమైనవి అని తెలిపారు. ఆంధ్ర సెంటిమెంట్ లేదని అంటున్నారు, అది ఎలా అంటున్నారని ప్రశ్నించారు. గతంలో ఆంధ్ర విడిపోదు, తెలంగాణ ఆంధ్ర కలిసే ఉంటాయని వ్యాఖ్యానించారు. ఆంధ్ర విడిపోయిన తర్వాత ఆంధ్ర ఎందుకండి, తెలుగునాడు పెట్టుకుందామా అంటున్నారు. ఆంధ్రత్వం అనేది మన ఊపిరి, మన చరిత్ర, మన సంస్కృతి అని వ్యాఖ్యానించారు. తమిళనాడు నుంచి వదిలేశారు, తెలంగాణ నుంచి వదిలేశారని వ్యాఖ్యానించడం సరైనది కాదని తెలిపారు. నందమూరి తారక రామారావు నినాదం ఏంటి, ఆంధ్రుల ఆత్మగౌరవం అన్నారు. ఇప్పుడు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం అంటున్నారు. చరిత్ర మార్చేస్తారా? కుదరదు, మేము ఒప్పుకోమంటూ ఆయన స్పష్టం చేశారు. పిల్లలు కాన్వెంట్లలో, హై స్కూల్లో చదువుతుంటే ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా ఇళ్లలో ఇంగ్లీష్ మాట్లాడాలని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు. కొన్ని యాప్స్ వచ్చున్నాయి. ఒక ఆయన బండి తోలుకున్న ఆయన ఈ ఇంగ్లీష్ లో మాట్లాడాడు కాబట్టి వేరే దేశానికి పోయాడు, ఈయన ఇంగ్లీష్ లో మాట్లాడు కాబట్టి 2 ఎకరాలు కొన్నాడు. ఇంగ్లీష్ మాట్లాడకుండా 50 ఎకరాలు కొన్నాడు. వారి సంగతి ఏంటి? పొట్టపొడిస్తే అక్షరం మాకు రాకుండా అమెరికాకు పోయినటువంటి వాళ్ళు 1960 నుంచి 70 దశకం దాకా పోయినారు. అక్కడికి పోయిన తర్వాత వ్యాపారాలు చేసి కోట్లు, 100 కోట్లు సంపాదించారు. వాళ్ళ సంగతి ఏంటి? కాబట్టి పొంతన లేనటువంటిది ఒక ప్రచార మాధ్యమాలు అంటే ఈ సోషల్ మీడియాలో అనేక రకాలైన ప్రభావాల చేత మన మాతృభాషని పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు. అంత అవసరం లేదు. మన మాతృభాషను మనం నేర్చుకుందాం. మన మాతృభాష నేర్చుకుంటూ ఏ భాష అయినా నేర్చుకుందాం, అది శత్రుత్వం లేదు. అంటే ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం గొప్ప అనే దానికోసం తెలుగును చంపేయాల్సిన అవసరం లేదు. కాబట్టి అది మన ఉద్దేశము. తెలుగును మనం బాగు చేసుకోవాలి. ప్రొద్దుటూరులో తెలుగు ఉపాధ్యాయుల శిక్షణ సంస్థ ఉండేది, తెలుగు పండిట్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. దాన్ని మూసేశారు. ఈరోజు మన స్కూళ్ళకు పోతే చాలా స్కూళ్ళలో తెలుగు ఉపాధ్యాయులు లేరు, తెలుగు చెప్పేవాళ్ళు దొరకట్లేదు. తెలుగు చెప్పే ఉపాధ్యాయుల ఇంతకంటే దారుణమైనటువంటి స్థితి ప్రపంచంలో ఏ భాషకి రాదు. 6,50,000 పదాలతో ప్రపంచ 2వ విస్తరణ కలిగినటువంటి చాలా గొప్ప భాష మన ఆంధ్రం, మన తెలుగు. కానీ మనంతటా మనమే సమాప్తం చేసుకుంటూ మనందరం బాధ్యులమే. దీని నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో గరికపాటు వారు చెప్పిన దాంతో మేము ఏకీభవిస్తున్నాం. మనందరం కలిసి మన భాషను ఉద్ధరించుకోవాలి. ఫోర్టిఫైడ్ పిడిఎస్ బియ్యం పంపిణీని తాత్కాలికంగా నిలిపివేయడంపై ఏపీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేస్తుంది. ఎస్ఆర్కే కొరతతో సకాలంలో మిల్లింగ్ జరగక ధాన్యం పాడే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో సానుకూలంగా స్పందించిందని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి మనోహర్, కమిషనర్ సౌరభ్ గౌడ్, ఎండీ ఢిల్లీరావుకు ఆయన సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు, మిల్లర్లకు ఊరట కల్పించే విధంగా ఫోర్టిఫైడ్ రైస్ కార్నల్స్ నిబంధనల విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం పట్ల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు వీరయ్య, భాస్కర్ రావు హర్షం వ్యక్తం చేశారు. గాంధీనగర్లోని అసోసియేషన్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారిద్దరూ మాట్లాడుతూ, ప్రస్తుతానికి ఈ కార్నల్స్ కలవకుండానే కస్టమ్ మిల్లింగ్ రైస్ సేకరించడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఒక గొప్ప పరిణామం అని కొనియాడారు. గతంలో ఉన్న కఠిన నిబంధనల వల్ల సేమార్ డెలివరీలు కేవలం 40% పరిమితమయ్యాయని, తాజా సడలింపుతో ఈ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా నిల్వ సామర్థ్యం మరియు నాణ్యత ప్రమాణాల దృష్ట్యా ఎదురవుతున్న ఇబ్బందులను గమనించి కార్నల్స్ నిబంధనలపై తాత్కాలిక విరామం ప్రకటించడం వల్ల ధాన్య నిల్వలు పాడవకుండా ఉంటాయని వారు పేర్కొన్నారు. మిల్లర్ల విజ్ఞప్తిని మన్నించి సానుకూలంగా స్పందించిన కేంద్ర ఆహార శాఖ మంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం వెనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కృషి ఎంతో ఉందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్రంతో జరిపిన చర్చల ఫలితంగానే రైతులకు మేలు జరుగుతుందని వారు స్పష్టం చేశారు. సకాలంలో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అటు రైతులకు గిట్టుబాటు ధర, ఇటు మిల్లర్లకు నిర్వహణ భారంగా కాకుండా ఉంటుందని వారు వివరించారు. ఈ కెర్నల్స్ లేకోకుండా రైస్ తీసుకోవటానికి వాళ్ళు అంగీకరించారు.
మళ్ళీ ఈ లోటుపాట్లన్నీ ఫ్యూచర్లో సరిచేసి మళ్ళీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ ప్రకారం వీళ్ళకి కావాల్సిన నాణ్యతా ప్రమాణాలు ఎక్కువ లాంగ్ రన్ స్టోరేజ్లో కూడా అది మెయింటైన్ అయ్యేటట్టుగా కొంచెం స్టడీ చేసి మళ్ళీ తర్వాత లేటర్ స్టేజ్లో దీన్ని మళ్ళా ఇంట్రడ్యూస్ చేసే ఉద్దేశంతో ప్రస్తుతానికి తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. సో ఏదైతే ఇంతకాలం యాక్చువల్గా కృష్ణా జిల్లాలో పంట ఈపాటికి CMR డెలివరీస్ అయిపోవాలి, అంటే పంట వచ్చినంత వరకు. తర్వాత స్లోగా మనకి ఏప్రిల్ నెలలో కూడా పంట వస్తూ ఉంటుంది. ఆ వచ్చిన ధాన్యాన్ని వాళ్ళకి CMR డెలివరీస్ ఇవ్వటానికి మనకి కెర్నల్ సప్లై సరిగ్గా లేకపోవడం వల్ల ఇప్పటి వరకు మనం ఇవ్వాల్సిన డెలివరీస్ కనీసం 40% కూడా అవ్వాల, లేకపోతే ఈ పాడి 75-80% అయిపోవాలి. అట్లాగే మిగతా జిల్లాల్లో కూడా. సో ఈ ఇబ్బందులన్నీ గవర్నమెంట్ వాళ్ళు కూడా అర్థం చేసుకుని సరే దీనివల్ల చాలా ఇబ్బంది ఉందని చెప్పి ప్రస్తుతానికి రిలాక్స్ చేశారు. అందువల్ల మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం మా సంఘాల తరఫున. ఎందుకంటే ఎవరిదో డబ్బు పోయినా పోయినట్టే, గవర్నమెంట్ డబ్బు మా దగ్గర ధాన్యం పాడైపోయినా డబ్బు పోయినట్టే. సో ఫుడ్ గ్రెయిన్ ఇది పైగా తినాల్సిన ఫుడ్. అందుకని మేము కూడా గవర్నమెంట్కి ఇతోధికంగా కృతజ్ఞతలు తెలియజేయటాకని చెప్పి ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనకి ఢిల్లీ ఫుడ్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారు, అట్లాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన మినిస్టర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు నారాయణ మనోహర్ గారు, అట్లాగే మన రాష్ట్ర కమిషనర్ సౌరభ్ గౌర్, మన వీరయ్య గారు గారి బాజీ గారి విషయాలు తెలియజేయడం జరిగింది. భారత ప్రభుత్వం వారు గత సంవత్సరం నుంచి మన ప్రజలకి ఫోర్టిఫైడ్ రైస్తో బలవంతమైనటువంటి ఆహారం అందించాలనే ఉద్దేశంతో రైస్ మిల్లో తయారైనటువంటి 99 కేజీలు బియ్యం చేసిన 19 కేజీల బియ్యంతో పాటు ప్రభుత్వం అందించినటువంటి ఫోర్టిఫైడ్ కర్నల్స్ 1 కిలో కలిపి టోటల్గా మొత్తం 100 కేజీలు ప్రభుత్వం 50 కేజీలు చొప్పున 2 క్వింటాల్కి 50 కేజీలు చొప్పున 2 బస్తాలు అందజేయాలి. దాంట్లో భాగంగా ఇప్పటివరకు గతంలో కంటే కూడా రూల్స్ ఎక్కువగా మార్చడం వల్ల ఫోర్టిఫైడ్ తయారు చేసేటువంటి సంస్థల దగ్గర నుంచి సరైన పరిమాణంలో క్వాంటిటీలో సప్లై చేయలేకపోవడం వల్ల ఇబ్బంది పడటం వల్ల మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సుమారుగా 5 కోట్ల క్వింటాల్స్ ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసి 2300 రైస్ మిల్స్ కి కస్టమర్ వర్కింగ్ చేసి పంపిణీ చేయడం జరిగింది. ఇదే గత సంవత్సరంలో అయితే 70% వర్కింగ్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ ఫోర్టిఫైడ్ క్యానల్స్ కొరత వల్ల దాదాపు ప్రతి మిల్లు కూడా 40,000 క్వింటాలు, 30,000 క్వింటాలు, 50,000 క్వింటాలు, 1,00,000 క్వింటాలు కూడా ధాన్యం కూడా గత 3 నెలల నుంచి ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే ఈ షార్టేజ్ క్యానల్స్. వైసీపీ ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగిస్తారన్న భయంతో కొడాలి నాని బిక్కుబిక్కుమంటూ మాటలు చెప్తున్నారని ఎమ్మెల్యే వెనగళ్ల రాము విమర్శించారు. జైల్లో గుట్కాలుంటాయా, సౌకర్యాల సంగతి తెలుసుకునేందుకే అంబటి రాంబాబును కలిశారని రాము ఎద్దేవా చేశారు. గుడివాడ నియోజకవర్గంలో వరదలు వచ్చినప్పటికీ ఎక్కడికి పోయారంటూ ఒకరికైనా సహాయం అందించారంటూ ఆయన ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై గుడివాడ ఎమ్మెల్యే వెనగళ్ల రాము స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగిస్తారన్న భయంతో నాని బిక్కుబిక్కుమంటూ మాటలు చెప్తున్నారని ఆయన విమర్శించారు. పాపాలు తప్పులు చేసిన వారు ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. జైల్లో గుట్కాలు ఉంటాయా, సౌకర్యాల సంగతి తెలుసుకునేందుకు అంబటి రాంబాబును కలిశారని రాము ఎద్దేవా చేశారు. చేసిన తప్పులు పాపాలు బయటపడతాయన్న భయం నానిని పట్టుకుందని వెనగలరాము అన్నారు. 100 రోజులు జైలు టైం కూడా పెట్టుకున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నానిని లేదా ఎవరినైనా అన్యాయంగా అరెస్టు చేసే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. తప్పు చేసిన వారు ఎవరైనా చట్టం ముందు సమానమేనని, టీడీపీ కార్యకర్త అయినా అదే వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. సప్త సముద్రాలు దాటి తమ సంగతి చూడాల్సిన అవసరం లేదని, గుడివాడ ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తే చాలని రాము సూచించారు. పరామర్శించి అట్నుంచి అటే వెళ్లిపోయారని, గుడివాడ ప్రజలకు మొహం కూడా చూపించే సాహసం కూడా లేదని వెనగళ్ల రాము విమర్శించారు. నిజమేంటో ప్రజలకు తెలుసని, సొల్లు చెప్పుకుంటూ పోతే ఈసారి డిపాజిట్లు కూడా రావని ఆయన హెచ్చరించారు. ఏ రకంగా వస్తారు, ప్రజా సమస్యల మీద ఏ రకమైన పోరాటాలు చేస్తున్నారు ప్రజలు ఇప్పుడు ఎంతసేపు మాకు హోదా ఇవ్వండి, దీంట్లో ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని చెప్పి జనాలను అడుక్కుంటూ తిరగటం తప్పితే ఏ సమస్యల మీద పోరాటం చేశారు ఇప్పుడు దాకా? ఇప్పుడు గుడివాడలోనే చూసుకుందాం.
గుడివాడలో చూసుకుంటే కొన్ని లాస్ట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు చూసారు పరిస్థితులు ఎంత దారుణమైన వరదలు వచ్చినాయి. వరదలు అప్పుడు ఎవరన్నా కనపడ్డాళ్ళు, ఒకళ్ళకి ఎవరన్నా హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చెప్పండి, కొంచెం కూర్చొని మాట్లాడదాం. లేదు ఒక సమస్య ఏదైనా కానీ సమస్య వచ్చినప్పుడు ప్రజల తరపున మేము ఉన్నామని చెప్పి ఏ రోజన్నా వచ్చారా? మళ్ళీ వాళ్ళు డబ్బులు చేసుకుంటానికి, మళ్ళీ వాళ్ళు తీసుకుంటానికి ఏదో రకంగా అవకాశం ఉంటేనే వాళ్ళైనా ముందుకు వస్తారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడైనా కానీ ప్రజల తరపున పోరాటం చేసేది తెలుగుదేశం పార్టీ మాత్రమే, తెలుగుదేశం కార్యకర్తలు మాత్రమే. క్లారిటీ ఉంది. ఏ రోజైనా కానీ చూడండి, ఇక్కడ ఎంతమంది కూర్చుని ఉన్నారు. బేసికల్లీ ఎంత అవమానాలు క్రియేట్ చేసినా కానీ, ఎంత దారుణమైన పరిస్థితులు క్రియేట్ చేసినా కానీ, బయటకు వస్తే అరెస్ట్ చేసే పరిస్థితులు ఉన్నా కానీ ఎవరైనా ఒక్కళ్ళు తగ్గిన వాళ్ళు ఎవరి నుండి చెప్పండి. బేసికల్లీ ప్రజా సమస్యల మీద పోరాటం అంటే అలా ఉండాలి. అలాంటి పోరాటాలన్నీ మానేసి మీరు సడన్గా మమ్మల్ని వాళ్ళే గెలిపించేస్తారు అంటానికి గతంలో 2019లో ప్రజలు మోసపోయారు. ఈయన వచ్చి ఏదో చేస్తాడు, అట్లీస్ట్ ఏమీ చేయలేకపోయినా కానీ ఉన్నదన్నా కంటిన్యూ చేస్తాడనే ఉద్దేశంతో, ఏదో ఇంకేమైనా వేరే పథకాలు ఏమైనా ఇస్తాడనే ఉద్దేశంతో అనుకుని ప్రజలు మోసపోయారు. తీరా చూస్తే పథకాలు దెబ్బేశాడు, అసలు అభివృద్ధి అనేది నాశనం చేశాడు. ప్రజలు అధోభావంలో ఉండిపోయారు. ప్లస్ అంతేకాకుండా బయటకు వచ్చి మాట్లాడాలంటే భయంకరమైన పరిస్థితులు క్రియేట్ చేశారు. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. టీడీపీ అధిష్టానం జోక్యం చేసుకున్న చక్కబడని ఈ వివాదం తాజాగా దైవ సన్నిధిలో ప్రోటోకాల్ రచ్చకు దారితీసింది. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమిలి వేణుగోపాల స్వామి వారి ఆలయ బ్రహ్మోత్సవాల్లో ఎంపీ చేతిలో ఉన్న పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే కొలికిపూడి బలవంతంగా లాక్కోవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాత్రి జరిగిన స్వామివారి కళ్యాణానికి ఎంపీ చిన్ని ఎమ్మెల్యే కొలికిపూడి తమ సతీమణులతో హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామివారిని సమర్పించే పట్టు వస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. ప్రోటోకాల్ ప్రకారం ఒకరికే ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు ఆయనకు తలంబరాలు అందించారు. దీంతో అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలికిపూడి ఎంపీ చేతుల్లోని పట్టు వస్త్రాలను బలవంతంగా లాక్కొని తన తలపై పెట్టుకున్నారు. ఈ అనూహ్య పరిణామంతో అక్కడున్న భక్తులు నివేరిపోయారు. ఎంపీ వర్గీయులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని తోపులాటకు దారితీసింది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఎంపీ కేశినేని చిన్ని తన వర్గీయులను వారించి వివాదాన్ని సద్దుమణిగేలాగా చేశారు. అనంతరం కళ్యాణ మండపంలో ముందు వరుసలో ఎమ్మెల్యే దంపతులు, వెనుక వరుసలో ఎంపీ దంపతులు కూర్చున్నారు. ఈ ఘటనతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త నెలకొనడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా చిక్కుకున్న తెలుగువారి పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. రాష్ట్ర ప్రజలను తిరిగి రాష్ట్రానికి రప్పించేందుకు కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం. వైభవపేటలో జరుగుతున్న మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి నారా లోకేష్ దంపతులు. మహిళా భద్రతా వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి మంగళగిరి అనిత. మహిళా రక్షణకు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని వ్యాఖ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.